టీవీఎన్ న్యూస్. ఏపీ రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డివిజి శంకర్రావు మాచల మండలం ఎత్తిపోతల 7వ మైలులోని గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికోన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. పాఠశాల ఆవరణలో ఆయన మొక్కలు నాటారు. ఆయన మాట్లాడుతూ గిరిజన విద్యార్థుల అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాయన్నారు. ఇంటర్మీడియట్ కళాశాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తారని ఆయన చెప్పారు. విద్యార్థుల నృత్యాలతో ఎస్టీ కమిషన్ చైర్మన్ ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ కమిషనర్ డిడి సామయ్య, డిటిడబ్ల్యూఓ జోష్నమ్మ, తహసీల్దార్ కిరణ్ కుమార్, జెడ్పీటీసీ మల్లుస్వామి, హెచ్ఎం దుర్గాభవాని, అధ్యాపకులు సుగంధ, పలువురు అధికారులు పాల్గొన్నారు. నెక్స్ట్ ఇయర్ కూడా పండుతాయా? నెక్స్ట్ ఇయర్ వాటర్ అమ్మా మేడం మేడం ఒకసారి ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ కూడా మహిళా ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డివిజి శంకర్రావు సార్కి మరియు ముఖ్య అతిథులకు, నా ప్రియ పిల్లలకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నా యొక్క జీవితంలో ఒక మరుపురాని రోజు అనేటువంటి ఫీలింగ్ నాకు కలిగింది. ఎందుకంటే ఎప్పుడో చిన్నప్పుడు మారుమూల గ్రామాల్లో మీలాంటి వాతావరణంలో మేము చదువుకొని ఈరోజు ఒక ఆఫీసర్ క్యాడర్లో ఇక్కడికి నా గిరిజన పిల్లల దగ్గరికి చూసి ఆ యొక్క అనుభూతిని, నా చిన్ననాటి యొక్క స్మృతులు గుర్తుకొచ్చినాయి. ముఖ్యంగా ఏంటంటే ఈ స్కూల్లో మీరు ఆర్గనైజ్ చేసినటువంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ ఈ యాక్టివిటీని అంతా చూస్తుంటే ఈ స్కూలు ఒక మేనేజ్మెంట్ కానీ డిస్ట్రిక్ట్ అథారిటీస్ కానీ ఎంతో చక్కనైనటువంటి ప్రోత్సాహాన్ని ఇచ్చి మీకు అన్ని రకాలుగా తీర్చిదిద్దుతున్నారనేటువంటి ఒక అవగాహన మా చైర్మన్ గారికి కానీ మాకు కానీ కలిగింది. సో ఆ విషయంలో ఈ యొక్క స్కూల్ మేనేజ్మెంట్ వారికి
దానికి సహకరించిన డిస్టిక్ అథారిటీస్ వారికి కమిషన్ తరఫున మేము ముఖ్యంగా కృతజ్ఞత తెలియపరుస్తున్నాం. అంటే విద్యతో పాటు మనిషి ఎదగటానికి 3 రకాలైనటువంటి క్వాలిటీస్ కావాలి. 1 నాలెడ్జి, 2 స్కిల్స్, 3 యాటిట్యూడ్. ఈ నాలెడ్జ్ అనేటువంటిది గురువులు ఎప్పుడు మనకు అందిస్తూనే ఉంటారు. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనం చదువుకుంటూ ఉంటాం, అది ఆటోమేటిక్గా ఇన్బిల్ట్గా వచ్చేస్తుంది. కానీ స్కిల్స్ అనేటువంటివి అడిషనల్ యాక్టివిటీ ద్వారా, కరిక్యులర్ యాక్టివిటీస్ ద్వారా వస్తాయి. సో ఇప్పుడు మీరు యాక్టివిటీగా చేసినటువంటి ఈ యొక్క కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి భవిష్యత్తులో మీకు స్టేజ్ ఫియర్ లేకుండా ఎప్పుడన్నా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కానీ, ఎవరన్నా ఆఫీసర్స్తో మాట్లాడేటప్పుడు కానీ ఒక చక్కటి ప్రతిభను కనపరచడానికి అది ఎంతో ఉపయోగపడుతుంది. ఇంకొకటి యాటిట్యూడ్ అంటే ఆటోమేటిక్గా మీరు ఎలా క్రమశిక్షణగా ఉండాలి, ఎలా ఎదగాలి, ఎవరితో ఎలా మెదగాలి అనేటువంటిది మీరు ఇక్కడ మీరు ప్రవర్తించే విధానాన్ని బట్టి అర్థమైపోతుంది. ముఖ్యంగా ఏంటంటే మేము చిన్నతనంలో ఉన్నప్పుడు ఎవరైతే వారి పిల్లల్ని చదివించుకోలేరో వాళ్ళ పిల్లలు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు ఆనరబుల్ చైర్మన్ ఫర్ ఏపీ స్టేట్ ఎస్టీ కమిషన్ డాక్టర్ డివిజి శంకర్రావు గారికి, డిటిడబ్ల్యూ మేడం గారికి, అదేవిధంగా డిడి గారికి, ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ స్టాఫ్ అందరికీ, విద్యార్థులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇందాక మన విద్యార్థులు చెప్పినట్టు మంచి పర్సంటేజ్ స్కూల్లో రావడం జరిగింది. అదేవిధంగా మరి వాళ్ళు అంత చక్కగా చదువుతున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ని, ఇక్కడున్న స్టేజ్ మీద పెద్దలందరి తరఫున నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. వాళ్ళ యొక్క ఎఫర్ట్స్, వాళ్ళు చక్కగా మరి వాళ్ళందరికీ కూడా మంచి ట్రైనింగ్, ఎడ్యుకేషన్ ఇవ్వబట్టే వాళ్ళకి మంచి మార్క్స్ వచ్చినాయి. ఇదే స్పిరిట్ కంటిన్యూ చేయాలి. అదేవిధంగా సార్ మనకి ఈ స్కూల్కి సంబంధించి ఒక 2-3 ఇష్యూస్ నాకు ప్రిన్సిపల్ గారు నా దృష్టికి తీసుకొచ్చారు సార్. ఒకటి ఒక సైట్ విషయం తీసుకొచ్చారు, అది ఒక 2 hours బ్యాక్ తీసుకొచ్చారు. కాబట్టి అది నేను సర్వే చేయించి దాంట్లో ఏదైనా ఇష్యూ ఉన్న రిజాల్వ్ చేస్తాను సార్. అదేవిధంగా కొంతమంది పిల్లలకి ఈ స్కాలర్షిప్ విషయంలో కొంత టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పారు. అవి కూడా లిస్ట్ అవుట్ చేసి నాకు ఇవ్వమని చెప్పాను. ఈవెన్ దో వాళ్ళకి మా సచివాలయం తరఫున అప్లై చేసి ఉన్నారు ఆల్రెడీ అవి. అదేవిధంగా వీళ్ళ దగ్గర లిస్ట్ తీసుకొని వీళ్ళందరికీ కూడా ఎలాంటి టెక్నికల్ ఇష్యూ ఉన్నా గౌరవ కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి ఆ ఇష్యూస్ అన్ని రిజాల్వ్ చేసి మా డిపార్ట్మెంట్ తరఫున పూర్తి కోఆపరేషన్ ఇచ్చే విధంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా నా వంతు కృషి చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వేదిక ముందు ఉన్నటువంటి పిల్లలందరికీ నా యొక్క శుభాశీస్సులు. అట్లానే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క అభినందనలు. ఈరోజు ప్రత్యేకంగా మరి ముఖ్యంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ట్రైబల్స్ అందరికీ స్పెషల్గా, అంతకుముందు ఎస్సీ ఎస్టీ కమిషన్ ఉండేది, ఇప్పుడు దాన్ని సపరేట్గా. ఎందుకు చెప్తున్నాను సపరేట్గా అంటే ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ద ట్రైబ్ ఫ్రమ్ యానాది కమ్యూనిటీ. సో మా ఎస్టీకి సపరేట్గా కమిషన్ ఏర్పాటు చేసి ఆ కమిషన్ చైర్మన్ గారు మరి ఈ పాఠశాలకు రావటం, వారి ముందు నేను మాట్లాడటం అనేది నిజంగా చాలా అదృష్టంతో కూడుకున్నటువంటి విషయము. అట్లానే పల్నాడు జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అనేది 2024 వరకు కుంటుబడి వెంటిలేషన్ మీద ఉన్నటువంటి సందర్భంలో అట్లా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు ఏదైతే వెంటిలేషన్ మీద ఉండి శ్వాస తీసుకోవటానికి ఇబ్బంది పడతా ఉన్నటువంటి సందర్భంలో మరి జ్యోత్స్న మేడం గారిని డిటిడబ్ల్యూగా పల్నాడు జిల్లాలో అపాయింట్ చేయటం, మేడం డిపార్ట్మెంట్ని నాట్ ఓన్లీ 1 స్కూల్ ఆర్ 1 హాస్టల్ ఎంటైర్ డిస్ట్రిక్ట్ని మరి వెంటిలేషన్ మీద నుంచి దింపి అభివృద్ధిలో ఎలా వెళ్ళాలి, అభివృద్ధి పదం అంటే ఎట్లా ఉంటుంది అని చూయించి మరి పరిగెత్తిస్తున్నటువంటి మేడం గౌరవనీయులు జ్యోత్స్న మేడం గారికి, మరి అట్లానే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. నేను ఈ డ్యాస్ మీదకి రావడానికి ఒక చిన్న ప్రపోజ్ చేయడానికి వచ్చాను సార్. ఏమిటి ఆ ప్రపోజ్ అంటే, పల్నాడు జిల్లాలో 3 ఆశ్రమ స్కూల్స్ ఉన్నాయి. వాటిలో ఒకటి ఈ ఎత్తిపోతల ఆశ్రమ స్కూలు, రెండోది
వెల్దుర్తి మండలం శ్రీగిరిపాడులో ఉన్నటువంటి ఆశ్రమ స్కూల్. అది ఇది రెండు ఓన్లీ గర్ల్స్ కోసమే ఏర్పాటు చేయబడినటువంటి స్కూల్స్. రెండిట్లో కూడా శాంక్షన్డ్ స్ట్రెంగ్త్ 320 అయితే ప్రజెంట్ 450 దాటి 500 అనేటువంటి అంకెను అందుకోవడానికి ముందుకెళ్తున్నటువంటి సందర్భం. సో ఈ ఎస్టీ అక్కడ సిరిగిరిపాడులో కూడా 360, 400కి రీచ్ అవుతా ఉన్నటువంటి సందర్భం. ఈ సందర్భంలో ఎస్టీ మీకు తెలుసు, ఎస్టీ గర్ల్స్కి 10th క్లాస్ పాస్ అయ్యి సరైనటువంటి కాలేజీలు ఎత్తుక్కోలేక, సరైనటువంటి అవగాహన లేక తల్లిదండ్రులు వెంటనే పెళ్ళిళ్ళకి పురమాయించడం, పెళ్ళిళ్ళు చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. సో విత్ ఇన్ ద ఇన్స్టిట్యూషన్లో కనుక ఆశ్రమ ఉన్నత పాఠశాలను సందర్శించినటువంటి రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ గారికి ముందుగా ఆహ్వానం పలుకుతూ నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా కమిషన్ డిప్యూటీ డైరెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, అలానే రావు కొండలరావు గారికి, మల్లిస్వామి గారికి నా నమస్కారాలు. పిల్లలందరికీ నా ఆశీస్సులు. మధ్యాహ్నం లంచ్ బాగా లేట్ అయింది. ఒక 10-15 నిమిషాల్లో మనం ముగించుకుందాము. సో ముఖ్యంగా మనకి స్టేట్ నుంచి ఎస్టీ కమిషన్ చైర్మన్ గారు రావడం మన చాలా సంతోషించదగ్గ విషయము. సరే, మనకి జిల్లాలో మొత్తం 32 ఇన్స్టిట్యూషన్స్ ఉంటే ఈ 32 కూడాను ఆశ్రమ పాఠశాలలు కావచ్చు, రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, ప్రైమరీ స్కూల్స్ కావచ్చు, ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ స్కూల్స్ నాకు జిల్లాలో ఉన్నాయి. ఆ 32 స్కూల్స్లో కూడాను హైయెస్ట్ స్ట్రెంగ్త్, ఎక్కువ మంది ఆడపిల్లలు చదువుతున్నటువంటి ఒకే ఒక స్కూల్ నాకు ఈ ఎత్తిపోతల స్కూల్ సార్. దీంట్లో పిల్లలు కూడా చాలా డిసిప్లైన్ మెయింటైన్ చేస్తారు. నాకు మాచర్ల మండలంలో ఈ స్కూల్ ఒకటి ఉంది, తర్వాత వెల్దుర్తి మండలంలో మరొక సిరిగిరిపాడు సిరిగిరిపాడు అనే ఆశ్రమ స్కూల్ ఉంది. సో ఈ రెండిట్లో కూడా ఇక్కడ ఇందాక చెప్పినట్లు శాంక్షన్ స్ట్రెంత్ మించి దాదాపు మీరు చూస్తుండొచ్చు, స్కూల్స్ ఓపెన్ చేశాక దాదాపు 1 నెల వరకు కూడా పిల్లలు రారు సార్. అలాంటిది 9 రోజులు అయింది స్కూల్స్ ఓపెన్ చేసి, దాదాపు 340 మంది పిల్లలు ఈరోజు మనకి స్కూల్కి అటెండ్ అయ్యారు. మనం ఎవరైనా చెప్పవలసిన అవసరం లేదు సార్. స్కూల్ యొక్క మెయింటెనెన్స్ని బట్టి, అక్కడ ఇచ్చే ఫుడ్ని బట్టి, అక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ని బట్టి ఆటోమేటిక్గా పేరెంట్స్ అవేర్నెస్ ఉంటుంది. వారే వాళ్ళ పిల్లల్ని ముందుగా స్కూల్స్ ఓపెన్ చేయగానే పంపించడం జరుగుతుంది సార్. దానికి నిదర్శనమే ఈరోజు ఈ పిల్లలందరూ కూడా ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడము. ఎవరిని పిలిపించింది ఏం లేదు సార్, గ్రాడ్యువల్గా వాళ్ళే వస్తున్నారు. డే 1 నుంచి కూడా వస్తూ ఉన్నారు. మనకి దాదాపు 400 పైబడి ఆడపిల్లలు ఇక్కడ చదువుతున్నారు. మా యొక్క ఇంటెన్షన్ ఒకటే సార్, గర్ల్ చైల్డ్స్ మేము మగపిల్లల స్కూల్స్ కన్నా కూడాను కొంచెం ఒక ఇంచే ఎక్కువగా ఆడపిల్లలకి మేము కొంత ప్రత్యేక శ్రద్ధ చూపిస్తాము. ఎందుకంటే గిరిజనుల్లో ఎక్కువ శాతం, ఏ సబ్ కమ్యూనిటీ అయినప్పుడు కూడాను ఎక్కువ శాతం 10వ తరగతి అయిపోయిన తర్వాత డ్రాప్ అవుట్ రష్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కాలేజీలకు పంపించడానికి కొంతకు హెసిటేట్ చేస్తారు. ఎందుకంటే ఆడపిల్ల అనేది ఎప్పుడు భారంగానే ఫీల్ అవుతారు. కాబట్టి దానికి మాకు యాక్చువల్గా నర్సరావుపేటకి ఈ యొక్క పాఠశాలకి అయినప్పుడు కూడాను ఈ 2 ఆశ్రమ స్కూల్స్కి ఫ్రీక్వెంట్గా విజిట్ చేస్తుంటాము, పిల్లలను గైడ్ చేస్తూ ఉంటాము. ఎందుకంటే యాజ్ అ లేడీ, బీయింగ్ ఏ లేడీ, ఒక గర్ల్ చైల్డ్ని ఎడ్యుకేట్ చేయాలంటే నేను మాత్రం చేయగలను అనేది నా నమ్మకము. కాబట్టి వాళ్ళు పేరెంట్స్ వచ్చినప్పుడు కూడా వాళ్ళని కౌన్సిల్ చేస్తూ ఉంటాము. ఎట్టి పరిస్థితుల్లో మినిమం డిగ్రీ అనేది పిల్లలు చదవాలనేది మా యొక్క ఉద్దేశం. ఆ విధంగా మేము ఇక్కడ స్కూల్లో ఉన్నప్పటి నుంచే వాళ్ళని తర్ఫీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా వాళ్ళ యొక్క స్తోమతను బట్టి ఉద్యోగాలు వచ్చేంత వరకు కూడా వాళ్ళు చదవాలనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈ స్కూల్లో పిల్లలు అలానే డిసిప్లైన్గా ఉంటారు, టీచర్స్ కూడా చాలా యూనిటీ మెయింటైన్ చేస్తారు. ఇంకో విషయం నేను గర్వంగా చెప్పగలను సార్, నేను ఇక్కడికి వచ్చి 5 నెలలు అవుతుంది, నెల్లూరు నుంచి వచ్చాను. ఈ 5 monthsలో నేను చాలా ప్రౌడ్గా చెప్పగలిగేది, గతంలో ఉందా లేదా అమ్మ అంటే నేను అది చెప్పను, కానీ నేను వచ్చిన తర్వాత మాత్రం ఇంప్రూవ్మెంట్ చెప్పగలను. చాలా సంతోషంగా వాళ్ళు మెనూ ప్రకారం భోజనం చేస్తున్నారు సార్. పక్కా వీళ్ళు మెనూ పాటించాల్సిందే సార్, ఎలాంటి డీవియేషన్ ఉండదు. సో నేను ఒక గ్రూప్ మెయింటైన్ చేసుకుంటాను, గ్రూప్లో ఎప్పటికప్పుడు వాళ్ళకి అలర్ట్స్ ఇస్తూ ఉంటాను. ఎక్కడైనా డీవియేషన్స్ ఉంటే ఇమీడియట్గా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఆనందాన్ని ఆ పిల్లల కళ్ళల్లో నేను చూడగలుగుతున్నాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ సో మచ్. సభాధ్యత వహించిన గౌరవ సోదరిమణి గారికి, గౌరవ అతిథులు పెద్దలు, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారిని
జ్యోత్స్న గారికి, కమిషన్ డిడి శ్రీ సాంబయ్య గారికి, తహసీల్దార్ శ్రీ కిరణ్ కుమార్ గారికి, అదేవిధంగా గౌరవ టిఎస్సి మెంబర్ కొండలరావు గారికి, జెడ్పీటీసీ మలుస్వామి గారికి, ప్రిన్సిపల్ గారికి, ఉపాధ్యాయులకు, సిబ్బందికి అందరికీ నా మనస్ఫూర్తిక నమస్కారాలు. పిల్లలందరికీ నా ఆశీస్సులు. సభాధ్యక్షత వహిస్తూ చెప్తున్నారు, విలువైన సందేశం 2 నిమిషాలు ఇవ్వండి అని. నేను అందులో సగమే తీసుకుంటాను, 1 మినిటే. ఎందుకంటే మిమ్మల్ని చూస్తే బాధగా ఉంది, ఆకలితో ఉన్నారు. ఇంతకుముందు చక్కగా తమ నృత్యాలు, కల్చరల్ యాక్టివిటీస్ చూపిద్దాం అనుకున్న పిల్లలందరికీ సగం 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 టైం కట్ చేస్తారు లేట్ అని. కాబట్టి నా టైం కూడా కట్ చేసేయండి. ఇక్కడ చాలా క్రమశిక్షణ ఉంది, అర్థమవుతుంది. ఎందుకంటే ఇంత ఆకలితో కూడా ఎవ్వరూ పక్కకి తిరిగి చూడటం లేదు. చిన్నపిల్లలు మీ వయసులో మేముంటే వెనక నుండి అలా వెళ్ళిపోయేవాళ్ళం, ఎవరు చూడట్లేదని. ఆడపిల్లలకి క్రమశిక్షణ ఎక్కువ కదా. చాలా సంతోషం. బాగానే ఎంతో ఉత్సాహంగా చక్కగా మమ్మల్ని ఆహ్వానించారు. పిల్లలంతా చాలా పట్టుబట్టారు నన్ను డ్యాన్స్ చేయమని. ఏదో వీడియోలో అయితే ఏదో కంప్యూటర్ గ్రాఫిక్స్ లేకపోతే ఏదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో నెట్టేయగలం, కానీ డైరెక్ట్గా చేయలేం కదా రాకపోతే. కాబట్టి చేయలేకపోయాను. ఈసారి వచ్చినప్పుడు ట్రై చేస్తాను. ఆ ఉత్సాహం చూస్తే చాలా ముచ్చటేసింది. అదేవిధంగా ఈ క్రమశిక్షణ చూసిన, అలాగే మీ రిజల్ట్స్ గురించి చెప్పారు, అది చూసిన బాగా ఎదగడానికి, మంచి స్థానం సంపాదించడానికి అవసరమైన లక్షణాలన్నీ మీకు ఉన్నాయి. మీరు తప్పనిసరిగా మంచి స్థానాలు పొందుతారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మన ప్రధానమంత్రి వికసిత భారతం అంటున్నారు కదా 2047కి. ఆ వికసిత భారతంలో ఆదివాసీ భారతం అగ్రస్థానంలో ఉంటుంది. అందులో మళ్ళీ ఆడబిడ్డలు మళ్ళీ ఇంకా ముందుంటారు. ఎందుకంటే అమ్మాయిలు చక్కగా చదువుకుంటే వాళ్ళని ఎవ్వరూ దాటి వెళ్ళలేరు. వాళ్ళకి శ్రద్ధ ఎక్కువ ఉంటుంది. ఆ శ్రద్ధతో చక్కగా ఇంటి విషయాలన్నీ అలా అవగతం చేసుకోగలరు. చేసుకొని ఆ రకంగా ఏ రకంగా కలకనాలో ఆ కళని సాధనం ఎలా చేసుకోవాలో తెలుసు. ఒకప్పుడు మేము చదువుకునేటప్పుడైతే, నేను చదువుకునేటప్పుడు మీది ప్రాథమిక స్కూల్ అయి ఉంటుంది. ఎందుకంటే 1985 ఆ ప్రాంతంలో, నేను ఈ ప్రాంతంలోనే చదువుకున్నాను, నాగార్జున సాగర్లో. అప్పుడు చదవడానికి మాతో పాటు అమ్మాయిలు ఉండేవారు కాదు. 10 మంది అబ్బాయిలు ఉంటే ఒక అమ్మాయి ఉండేది. అయితే ఇప్పుడు ఏది లేకుండానే సగానికి పైగా అమ్మాయిలే ఉంటున్నారు. ఎక్కడ చూసినా, ఏ కాలేజీ చూసినా, ఏ స్కూల్ చూసినా. ఇది ఒక మంచి మార్పు. ఈ మార్పుతోనే మనం ముందు ముందు మంచి స్థానం ప్రపంచంలోనే మన దేశం సంపాదించబోతుంది. అందుకు ఎలాంటి ఢోకా లేదు. మీరు చక్కగా చదువుకోండి, ఆత్మస్థైర్యంతో మెలగండి. ధైర్యంగా ఒక సవాలు ఏదైనా ఎదురిస్తే దాన్ని దాటడానికే ట్రై చేయండి. ఎందుకంటే జీవితంలో, చరిత్రలో ఎక్కడ చూసినా, ఎలాంటి మహానుభావులను చూసినా వాళ్ళు ఎక్కువ కష్టాలు పడి వచ్చిన వాళ్ళే తప్పించి సాఫీగా వచ్చిన వాళ్ళు ఎవరు ఉండరు. అయితే వాళ్ళకి మామూలుగా వాళ్ళకి ఏంటంటే తేడా, మామూలుగా అయితే కష్టం చూసి వెనకడిగేస్తారు. కానీ గొప్ప వాళ్ళు ఎప్పుడు దాన్ని అవకాశంగా తీసుకొని దాన్ని ఎలా దాటాలని తెలిసి ఇంకాస్త ముందుకెళ్తారు. ఆ రకమైన పట్టుదల పెంచుకోవాలి. ఆ పట్టుదల పెంచుకున్నప్పుడు మిమ్మల్ని అడ్డే శక్తి, ఆపే శక్తి ఎవరికి ఉండదు. అదేవిధంగా మీకున్న సమస్యలు తీర్చడానికి చదువు పరంగా మీరు సరైన జ్ఞానం సంపాదించుకోవడానికి మీ పూర్తి సమయం వెచ్చించండి. ఎందుకంటే సమయం అనేది అన్నిటికన్నా విలువైంది. అది పోతే మళ్ళీ రాదు. ఆ సమయాన్ని వెచ్చిస్తూ మీకున్న అనుమానాలు నివృత్తి చేసుకోండి. అదేవిధంగా మిగతా సమస్యలు తీర్చడం కోసం గిరిజన సంఘాల నాయకులు ఉన్నారు, ప్రభుత్వం ఉంది, మేమున్నాం. ఈరోజు మీ పెద్దలు నా దృష్టి తీసుకున్న సమస్యలు ముఖ్యంగా 2. ఒకటి ఎలక్ట్రిసిటీ సమస్య,
ఎలక్ట్రిసిటీ ఏడీఈ గారు ఉన్నారు, ఏమైనా చెప్పగలరా దాని గురించి? ఏ స్థాయిలో ఉంది చెప్పగలిగితే నేనేమైనా చేయగలనా చూస్తాను. ఆల్రెడీ 2 లక్షల 10,000 కట్టాలి. అది ఆల్రెడీ ఎస్టీ కమిషన్ పంపిస్తున్నాం. కొంచెం ఇట్లా ఎస్టిమేట్ వేసి పంపించాను. నెక్స్ట్ ఇచ్చాను. ఇప్పుడు ఆల్రెడీ 2,24 ఇచ్చాను. ఆ పేమెంట్ వాళ్ళు కూడా ప్రాసెస్లో. సరే, ఐటీడీఏ పిఓ దగ్గర బిల్లు ఆల్రెడీ ప్రాసెస్లో ఉందని చెప్తున్నారు. నేను ఈరోజు రేపు తప్పనిసరిగా మాట్లాడి ఆ పని తొందరగా అయ్యేటట్టు నా వంతు కృషి నేను చేస్తాను. అయితే ఇదే సమయంలో ఈ ఒక్క హాస్టలే కాకుండా ఒక వినూత్నమైన ఆలోచన ద్వారా ముందుకెళ్ళాలి. ఎందుకంటే పిఎం సూర్య గారు అని ఇస్తున్నారు. సోలార్ ఎనర్జీని హాస్టల్స్లో వినియోగించుకుంటే అది హాస్టల్కే పనికి రావడం కాకుండా మరికొంత ప్రభుత్వానికి కూడా మేలు జరుగుతుంది, సొసైటీకి మేలు జరుగుతుంది. కాబట్టి ఆ రకమైన అన్ని హాస్టల్స్కి సోలార్ ఎనర్జీ ఇచ్చేలాగా, అందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వచ్చేలాగా మా వంతు మేము సూచన చేస్తామని మీకు మనవి చేస్తున్నాను. ఇది ఒక్క కోణం. అది జూనియర్ కాలేజ్, అది చాలా మంచి డిమాండ్. ఈ మధ్యన సెలవులు అయిపోయి పిల్లలు ఉండరు, వీళ్ళు కష్టపడి తీసుకురావాలేమో, టీచర్స్తో మాట్లాడి వెళ్ళిపోవాల్సి వస్తుంది అనుకున్నాను. అదేం లేకుండా కళ్ళ నిండగా మొత్తం స్టూడెంట్స్ అంతా ఉన్నారు. చదువు పట్ల మీ ధ్యాస, మీ తల్లిదండ్రుల ధ్యాసకి నేను చాలా గర్విస్తున్నాను. ఖచ్చితంగా మీకు జూనియర్ కాలేజీ రావాలి, వస్తుంది. నేను తప్పనిసరిగా రేపు మీకు నా సిఫార్సు లేఖని ప్రభుత్వానికి పంపి ఒక కాపీని మీ ప్రిన్సిపల్ గారికి కూడా పంపుతాను. ప్రభుత్వం కూడా దీన్ని సానుకూలంగా తీసుకుంటుందనే పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే ఆదివాసీ విద్య కోసం, పిల్లలు పెరగడం కోసం, మనది విద్యావంతమైన రాష్ట్రం కావడం కోసం మన రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. అదేవిధంగా కేంద్రం కూడా అదే పరిస్థితుల్లో ఉంది. కాబట్టి ఇది తప్పనిసరిగా నెరవేరుతుందని మీకు మనవి చేస్తున్నాను. అదేవిధంగా జూనియర్ కాలేజీ అయ్యాక నేను ఏ స్థానంలోనూ ఒకసారి వస్తాను. జూనియర్ కాలేజీ చూడడానికే కాదు, నేను ఒక మొక్క నాటాను, అది చూసుకోవాలి. ఆ మామిడి మొక్క మళ్ళీ పెరగాలి, ఆ కాయలు పళ్ళు నాకు రావాలి, నా వాటా నాకు రావాలి. అప్పుడు ఇక్కడ కాలేజీలో చాలామంది మీ పిల్లలు కూడా కాలేజీలో స్టూడెంట్స్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ రకంగా ఎంతసేపు మాట్లాడినా మీతో తనివి తీరటం లేదు. అయితే మీ ఆకలి నేను గ్రహించగలను. కాబట్టి ఒక విషయం చెప్పి ముగిస్తాను. మన స్టేట్ ఎస్టీ కమిషన్ అంటే, ఈ కమిషన్ ఎందుకుందంటే జీవన స్రవంతితో సమానంగా రావాలంటే వారికి ప్రత్యేక రక్షణ కావాలి, ప్రత్యేకమైన చట్టాలు ఉండాలి. ఆ చట్టాలు రక్షణలు వినియోగించుకొని వాళ్ళు సామాజికంగా ఆర్థికంగా ముందుకు రావాలి. అలాంటి స్థితిలో ఏమైనా అడ్డంకులు ఉంటే ఆ అడ్డంకుల్ని కొంత పక్కకు తొలగించడానికి, ప్రభుత్వం దృష్టిలో తీసుకురావడానికి, సరైన టైంకి సరైన న్యాయం జరిగేలా కృషి చేయడం కోసం ఈ కమిషన్ ఏర్పడింది. నా అదృష్టం కొద్దీ నేను ఎంపీగా ఉన్నప్పుడు ప్రత్యేక గిరిజన శాఖ ఏర్పడింది 2004లో. అంతవరకు ప్రత్యేక గిరిజన శాఖ లేదు. అదేవిధంగా ఈసారి కూడా ఎస్టీ కమిషన్ ప్రత్యేకంగా ఏర్పడడానికి కారణం ఆ రోజు అక్కడ తీసుకున్న చట్టసభల్లో చట్టం, ఆ చట్టసభల్లో నేను కూడా పాల్పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు అదే స్థానంలో ఈ కమిషన్ తరపున వచ్చి గిరిజన ప్రాంతాల్లో తిరగడం, అందరితో మమేకం అవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అయితే నేను కూడా మీలాగే ఒక చిన్న ఊరు నుండి వచ్చాను, చిన్న పల్లె నుండి వచ్చాను, పేదరికం నుండే వచ్చాను. కానీ పేదరికం అనేది మనం తల దించుకోవాల్సిన విషయం కాదు, తల ఎత్తుకోవాల్సిన విషయం. ఎందుకంటే మనం దాన్ని కొట్టి సాధించగలం. ఆ రకమైన ధైర్యం, ఆత్మస్థైర్యం మీ అందరికీ కలగాలని నేను కోరుకుంటూ అలా ముందుకెళ్ళాలని మీకోసం మేము ఎప్పుడు ముందు మీ సహాయంగా సపోర్టివ్గా ఉంటామని మీకు మనవి చేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. జై హింద్. క్లాస్ నుండి
ఏకసిరి అమూల్య, శీలం శిరీష. కూడా మా యొక్క చిరు సత్కారాన్ని అందుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం సార్. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ స్టూడెంట్స్ లంచ్కి వెళ్ళిపోండి అమ్మా. థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్ స్టూడెంట్స్. తదనంతరం పల్నాడు జిల్లా గిరిజన సంక్షేమ అధికారిని గౌరవనీయులు శ్రీమతి కె జ్యోత్స్న మేడం గారిని కూడా మా చిరు సత్కారం అందుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం మేడం. తదనంతరం డిప్యూటీ డైరెక్టర్ సాంబయ్య గారిని కూడా మా చిరు సత్కారం అందుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం సార్. అదేవిధంగా మాచర్ల మండల తహసీల్దార్ గారు బి కిరణ్ కుమార్ తన ఉద్భవం కలిగేలా ఆత్మకు ఘర్షణం జరిగింది సాగే ప్రతి నిమిషం. మసిమన్నున దాగిన ముందనం మరిగాకే జ్వాలతో జ్వలం మదిలోను మథనం నిత్యం తెలిపెను గమ్యం. గుండెలోని ఆశే కొన్న జన ప్రయాణం ఇక సాగరే జీవితం సాగరే మోక్షం. అది శాశ్వతం, అది శాశ్వతం, అది శాశ్వతం. Lambadi dance is performed as a homage to the gods who impress upon them for an abundant harvest, while women are known to the great state of Andhra Pradesh.
రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. ఆకాశంలో అలలాగా పోయి ఆ పక్షులనే చూడు, అనుకున్న గమ్యం ఎంతున్న గాని అవి ఆపవు తమ పరుగు. నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి లక్ష్యంతో బతుకుతుంది, అది పట్ట వరకు గురి పెట్టునురా తమ శక్తి పెట్టుబడిని. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. మన స్కూల్లో చాలా తక్కువ మంది పిల్లలు ఉన్నారు కాబట్టి మన క్యాంపెయిన్ చేసి పిల్లలందరినీ పెంచాలి. ఎంత చేసినా ఎదగలేదని దిగులు చెందబోకు, ఆ లోపమేడుందో మనసు దీపాన్ని పెట్టి నువ్వు వెతుకు. అతుకులమయమని ఎక్కిరించకు బతుకు పుస్తకాన్ని, అది చితిలో కూడా బోధించునురా ఏదో అర్థాన్ని. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. మన పిల్లల్ని గేమ్స్ కాంపిటీషన్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ టీచర్స్. అలాగే హెచ్ఎంస్ అండ్ టీచర్స్, అలాగే 10th క్లాస్ వాళ్ళకి పబ్లిక్ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి. నైట్ స్టడీ అవర్స్, హాలిడే స్టడీ అవర్స్ చేసి ఏం చేస్తారో చేయండి, నాకు మాత్రం 100% రిజల్ట్ కావాలి. ఏడు పత్తి నడిపించునురా ఎదురైన అనుభవాలు, వేల ఏళ్ళు వర్ధిల్లునురా నీ విజయ జ్ఞాపకాలు. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది, సాధనతోనే సాధ్యమవునని సదాశయంతో సాగరము. Good afternoon everyone. Welcome to all. First, myself, I am Sivachandana. I am studying 10th class. I am proud to share that my school SSC success report in front of you. In our school, the first SSC batch started in the year 2022 and 23 and secured with the 60% pass percentage, and the top mark was the 507. In the second year, our institution shows a tremendous performance with the 98% and the top mark was the 536. In the last year, our institution secured with the 83% and the highest mark was the 576 with English medium. We are faced the English medium first time in the school. This shows our students are fully talented. This year also, we promise you we are going to secure with 100% result. I am proud to study in the school. It has well education, useful labs, clean environment and tasty food and so on. And the dynamic DTWO madam, we have that, and she is very thankful madam. She is dedicated person to my school. Thank you so much ma'am. ఇంత కష్టపడి చదివించి అంత పాస్ మార్కులు తెప్పించిన తర్వాత అందరూ మధ్యలోనే డ్రాప్ అయిపోతే ఏం చేద్దాం? మరి ఇప్పుడు మనం ఏం చేద్దాం? మన స్కూల్లోనే జూనియర్ కాలేజీ పెట్టి పిల్లల్ని చదివిద్దాం. ఇదేదో బాగా ఉంది. నేను పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి చెప్తా.
ରାଶି ସାଙ୍ଗେ ପିଲା ମାଦା ଦେଖା ଢେମସା କରିବା ପାଇଁ శాఖను అభివృద్ధి పట్టాలెక్కించి పరిగెత్తిస్తున్నటువంటి ప్రారంభించుకుందాము.